ఓకే రైట్, ఖచ్చితంగా చెప్తానమ్మా. కొన్ని భగవంతుడు కొన్ని ఇచ్చిన వస్తువులు ఉన్నాయి కదా, వస్తువులతో మనం ఎవరైనా సరే ఇంటికే వెళ్ళిపోవడం కాదు, కొంతమంది భార్య భర్తలు గొడవపడి దూరమైన కూడా మళ్ళీ దగ్గర, అలాంటివి కూడా చెప్తాం. గొడవపడి దూరమైన అంటే ఏదో ఇష్టమైన వాళ్ళు ఎవరైనా దూరం అయితే దగ్గర కావడానికి, అదే తల్లిదండ్రులు కావచ్చు, గొడవపడి దూరం మన దగ్గరగా ఏ విధంగా వచ్చేటట్టు మోహింపవడం అంటదాన్ని, ఇష్టపడడం, మోహింపబడి ఇష్టపడడం, అలాంటి కొన్ని వస్తువులు భగవంతుడు మనకి ఇచ్చారు. అంటే కొన్ని మోహింపబడే కొన్ని చెట్లు ఉంటాయి, ఆ చెట్టు ఎట్లా ఉంటుంది, దాని ఏంటి జీవం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా పిలుస్తుంది, ఏం విధంగా చేస్తారు, అది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మా స్వామి శాస్త్ర వరిగిరీషనే హరే సుతన జ్యోతి స్వరూపమావతి రమావతి భాగ్యపుత్ర పరశురామదేవాయ వల్లభాయన స్వామి స్వామి శరణమేవ. ఎవరైనా కూడా సరే ఏదైనా కూడా ఆనందమైన దూరం అయితే మన ఆనందాన్ని వెతుక్కుంటూ మన దగ్గర రావాలి, ఇష్టంగా రావాలన్నమాట. ఇష్టపడితేనే వస్తాయి, ఇష్టపడేటట్టు మోహింపబడడం అంటారు, ఇష్టపడి మోహింపడం అంటే దానికి సంబంధించింది కొన్ని మనకు చెట్ల రూపంలో ఎన్నో వచ్చారు, వృక్ష రూపంలో, మునిగల రూపంలో ఎన్నో ఉంటారు, ఎన్నో రకాల శక్తులు ఉన్న జీవం ఉన్నాయి ఉంటాయి. అవి జీవం ఎప్పటికి ఉండేవి కూడా కొన్ని ఉంటాయి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అష్టమోహిని అని ఉంటాయి, మన్మోహిని, కామమోహిని, వశమోహిని, రాజమోహిని, ఇట్లా 8 మోహినులు ఉంటాయి. అట్లా అలాంటి కొన్ని చెట్ల పేర్లు ఉంటాయి. అవి ఎలా పనిచేసి అవి ఇటే మనం ఒకరి పేరు ద్వారా ఒక రాగి తాయితలో ఏదో ఒక తాయితలో ఆ 8 మోహిని లేచి వారి పేరు రాసుకుని పెడితే వాళ్ళు ఖచ్చితంగా మనతో ఇష్టంగా మారుతారు, మనతో ప్రేమగా మారుతారు. ఎవరైనా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ రావాలంటే ఒక చిన్న బాక్స్ లో వారి బ్లాక్ అండ్ ఫోటో పెట్టేసి ఈ 8 మోహిన్లు దాని మీద వేసేసేయాలి. ఖచ్చితంగా మన మోహిని కూడా మన ఇంటికి వచ్చేస్తారు అనమాట. బ్లాక్ అండ్ వైట్ ఫోటో, కలర్ ఫోటో, బ్లాక్ అండ్ వైట్ ఫోటో మన ఇంటికి వెళ్ళిపోతే వారు ఒక కప్పులో ఆ ఫోటో పెట్టి దాని మీద ఈ అష్టమోహిని వేయడం వల్ల కూడా ఇష్టంగా వచ్చేస్తారు. ఇలా కామ్యమోహిని, మన్మోహిని అని 2 ఉంటాయి. ఈ 2 మాత్రం ఒకవేళ భార్య భర్తలు ఇద్దరు గొడవ పడుతుంటే ఆ 2 తీసి బెడ్ కింద పెట్టాలి. బెడ్ కింద పిల్లలో పెట్టడం వల్ల కూడా మళ్ళీ సఖ్యత ఏర్పడతాం. పిల్లలో వేయడము, బెడ్ కింద పెట్టడం అంటే ఇంటికి మందం ఉంటే అసలు కనబడవు, నీ చెట్లకి జారిపోతే మళ్ళీ కూడా దొరకవు, అలా ఉంటాయి అనమాట. అవి కూడా వేసేసుకుంటే సరిపోతాయి. కాబట్టి ఒక్కొక్క దానికి 8 ఏమో, ఈ 2 ఏమో అప్పుడప్పుడు గొడవ పడుతున్న వాళ్ళకు కామ్యమోహిని, మన్మోహిని పనిచేస్తుంది. తర్వాత ఏదైతే అష్టమోహినులు అనేదో ఇట్లా పోయిన వాళ్ళు రావడానికి, తర్వాత ఇష్టమైన దూరం అయితే మళ్ళీ దగ్గరకు వచ్చి మాట్లాడడానికి అష్టమోహినులు వాడాలి. ఇవి ఎలా ఉంటాయి ఏం సంగతి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి మొత్తం కూడా మనకు అష్టమోహినులు, ఒక్కొక్క మోహిని సిస్టమ్ ఉంటుంది. ఇలానేమో నీకు ఫస్ట్ రాజమోహిని, కామ్యమోహిని, మన్మోహిని చూపిస్తాను. కామ్యమోహిని, మన్మోహిని, రాజమోహిని, కామ్యమోహిని మీకు చూపిస్తాను. ఇది అదైతే కామ్యమోహిని, మన్మోహిని ఇది కదా, దానంతలా అదే వచ్చి అల్లుకుంటాయి అనమాట. అంటే చెప్పాను కదా, 2 కామ్యమోహిని, మన్మోహిని ఇద్దరు కూడా 2 కూడా బిడ్డ కింద కానీ పిల్లలు కానీ ఆ 2 పెట్టినట్టయితే ఇద్దరు మళ్ళీ అన్యోన్యంగా గొడవ పడవాలి, దూరమే మళ్ళీ దగ్గర అవుతుంది అనమాట. అలా ఎలా దగ్గర అవుతున్న 2 కూడా ఆ విధంగా అవుతాయి అనమాట. అట్లా అల్లుకుంటున్నాయి, దగ్గర అవుతున్నాయి, దాని దూరం గొడవపడి దూరం అవుతుంటే దగ్గర అవుతారు అనమాట. అట్లా సహజీవంగా ఉండేవాళ్ళు మన పిల్లల్లో పెట్టడం. ఇది దీనికి సంబంధించింది. ఓకేనా, ఇది పెట్టి చూపించేసి అష్టమోహిని ఎలా చూసుకోవాలో చూపిస్తాను అనమాట. మనకు ఇవన్నీ మనకు అష్టమోహినులు అనమాట. ఇవన్నీ అష్టమోహినుల దగ్గర తీసుకున్నాను అంతే, చూద్దాం, మన ప్రేక్షకులందరూ చూడాలి. దీన్ని జూమ్ పెట్టేసి ఇష్టమైన వాళ్ళు మన దగ్గర రావడానికి అలాగే పట్టుకొచ్చుకుంటాయి అనమాట. అవి అట్లా జీవం వచ్చేసినాయి ఎవరైనా వీటికి. అంటే నీరు తగిలేసరికి వాటికి జీవం వచ్చేసి పని చెప్పాము కదా వీటికి. అవును. అవన్నీ కూడా అలా పని అయిపోతాయి. కాబట్టి అది అష్టమోహినిలో మనం అట్లా పెట్టడం వల్ల ఎవరైనా ఇష్టమైన దూరం అయితే వారి పేరు ఒక తాయితలో రాసేసి ఈ 8 మోహినులను వేయడం వల్ల వాళ్ళందరూ కూడా మన దగ్గరకు వచ్చేస్తారు.